విజయవాడలో ఒక అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఈ పసిపాపని చెత్త కుండీలో వదిలేసి మధ్యరాత్రి ఒక కన్న తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. నిజంగా మనసెలా వచ్చిందో ఆ మహాతల్లికి నాకైతే అర్థం కావడం లేదు. నవమాసాలు మోసి కనింది ఇలా వదిలేయడానికేనా? చలికాలంలో అంత చలిలో అర్ధరాత్రి ఆ పాపని ఇలా వదిలేస్తే తెల్లవారుజామున గుక్కపెట్టి ఏడుస్తుంటే స్థానికులు గుర్తుపట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ పాపని. అక్కడి నుంచి వేరే వాళ్ళు ఆ పాపని అడాప్ట్ చేసుకోవడానికి, అంటే 10 ఏళ్ళగా వాళ్ళకి పిల్లలు లేరు అన్న కారణంతో వాళ్ళు అడాప్ట్ చేసుకుందాం అనుకున్నారు, పెంచుకుందాం అనుకున్నారు. పాపం చాలా దూరం నుంచి వాళ్ళు వచ్చారు, వెయిట్ చేశారు. బట్ కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ పాప గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి బేబీ కేర్ సెంటర్లోకి ఇచ్చి బేబీ కేర్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పిన తర్వాత అక్కడ 2500 అప్లికేషన్స్ ఉంటే, అంటే మిగిలిన పిల్లలలో నుంచి ఈ పాపని సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలన్నమాట. సో వాళ్ళు వెయిట్ చేయలేక మేము ఇప్పుడే తీసుకెళ్తామని అంటే కూడా ఎవరు ఒప్పుకోలేదు. వాళ్ళు అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చాలా బాధపడుతూ వెళ్ళారు. నిజంగా సెక్షువల్ నీడ్స్ కోసము ఇలా పిల్లల్ని కనేసి ఏ కారణం చేత సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది సొసైటీకి, ఈ బిడ్డకి ఏం సమాధానం చెప్పాలి అన్న కారణంతోనో లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మహాతల్లి నిజంగా ఆ పాపని కానీ అలా ఎలా వదిలేసింది అప్పటికప్పుడు, సీరియస్గా నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం నిజంగా హ్యుమానిటీ చచ్చిపోయింది అనిపిస్తుంది. 10 ఏళ్ల నుంచి పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఒక ఇంట్లో చాలా బాగా పెరిగేది మా పాప. బట్ కానీ అక్కడ కూడా పెరిగే ఛాన్స్ ఇవ్వనివ్వకుండా బేబీ కేర్ సెంటర్లో ఇప్పుడు ఆ పాప